సీసీ కెమెరాలతో నేరాలను నియంత్రించవచ్చని వనపర్తి సీఐ రత్నం బాబు పేర్కొన్నారు. ఆదివారం వనపర్తి పట్టణంలోని 11వ వార్డు రాన్నగర్ కాలనీలో కౌన్సిలర్ స్వాతి హరిబాబు మరియు జీఆర్ బ్రదర్స్ ఫౌండేషన్ చైర్మన్ రఘు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 16 సీసీ కెమెరాలను టౌన్ ఎస్ఐ హరిప్రసాద్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, నేరాలు, దొంగతనాలు జరిగినప్పుడు నేరస్తులను సులువుగా గుర్తించవచ్చన్నారు. 11వ వార్డు కౌన్సిలర్గా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో వార్డులోని గెలిపిస్తే సీసీ కెమెరాల చేస్తానని గెలిచిన వెంటనే 20 రోజుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుకు చేశానని కౌన్సిలర్ స్వాతి హరిబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్తరయ్య సర్పంచ్ శాంతయ్య, నిరంజన్ గౌడ్, శ్రీనివాసులు, శ్రీనివాస్ రెడ్డి, నరేష్ రెడ్డి, రఘు, బంగాలి తిరుపతి, రఘు, జేమ్స్, జ్ఞానేశ్వర్, చుక్క పెంటయ్య, గంగా ప్రసాద్, సాయికిరణ్, నాని కుమార్, విజయ్, సాగర్, అబ్దుల్ వాహెబ్, విజయ్, అశోక్, నాగరాజు, శివరాజు తదితరులు. మెయిన్ రోడ్ కెళ్ళి మన గలీలోకి వచ్చే రోడ్ని కవర్ చేయండి. అన్న కుర్చీలు ఇక్కడే ఇక్కడే అన్న దాన్ని సైడ్ ఇట్లా తిప్పుతారా? మన సైడ్ పట్టుకో కౌన్సిలర్ రెడీ. పొడుగు తీస్తే మొత్తం 6 months 33 వార్డులో మొత్తం పెట్టాలి సార్. ప్లాన్ చేయండి. కింద కవర్ అయ్యేటట్లు సేమ్ కింద అది ఆధ్వర్యంలో ఈరోజు వనపర్తి పట్టణంలోనే ఇలాగా ప్రతి వార్డుకు ఆదర్శంగా ఈరోజు చెప్పుకోవాలని అందరికీ నమస్కారం. ఈరోజు 11వ వార్డులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల గురించి ఓపెనింగ్ కొరకు మమ్మల్ని పిలిచినందుకు మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ వనపర్తి పట్టణంలో అందరూ కూడా ఇదే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని పోలీస్ వారికి సహకరించగలరు. ఈ యొక్క సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల మనకు
సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. ఎటువంటి ఏదైనా సంఘటనలు జరిగినా కానీ కూడా వెంటనే దాన్ని ట్రేస్ చేయడానికి కొరకు మనకి ఈ యొక్క సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అందరూ కూడా ఇదే విధంగా ఏర్పాటు చేసుకుంటారని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. 11వ వార్డు ప్రజలకు అందరికీ నమస్కారం. మీరు ఏ విధంగా అయితే నన్ను గెలిపించి మీ మాట నిలబెట్టుకున్నారో అదే విధంగా మీకు ఇచ్చిన మాట ప్రకారం నేను కూడా మొదటి విడతగా సీసీ కెమెరాలని ప్రారంభించి మా మాట నిలబెట్టుకున్నాము. ఈ అవకాశం ఇచ్చిన వార్డు ప్రజలందరికీ ధన్యవాదాలు.